హాయ్ అండి, నేను మీ నందినిని వచ్చేసాను బిగ్ బాస్ హౌస్ నుంచి. సో ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ హియర్ టు ఆన్సర్ దెమ్. సో స్టార్ట్ చేద్దామా? సో మీ జర్నీ ఎలా ఉండింది బిగ్ బాస్ హౌస్లో? బిగ్ బాస్ హౌస్లో జర్నీ చెప్పాలంటే ఇట్స్ స్పీచ్లెస్ ఎక్స్పీరియన్స్. నాకు అంటే లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదో నాకు తెలీదు. ఇట్ వాజ్ రోలర్ కోస్టర్ రైడ్ నాకు. జగదీష్ అంబటి, సాయి పవన్, హాయ్ హాయ్. కౌశల్ ఇస్ ద విన్నరా? లంచ్ అయిందా? సాయంత్రం అయింది. అభినయ్, హాయ్ అభినయ్. మాధవ్ రెడ్డి, హాయ్. హౌ యూ గాట్ ఎలిమినేటెడ్? కౌశల్ ఆర్మీ వల్ల. సో కౌశల్తో మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటారు ప్రతిసారి? కౌశలే వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మేమెందుకు కౌశల్తో గొడవ పెడతాము? అలా ఏం లేదు. మేమందరం లోపల ఫ్రెండ్సే. మీరు అనవసరంగా కొట్టుకొని మీకు మీరు ఏదో ఊహించుకొని కామెంట్స్ పెడుతున్నారు. నేను కౌశల్ వీఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. మానస్, హలో, హాయ్. ఫైర్ నేషనల్ గేమ్ ప్లే చేశారు, ఎలిమినేట్ అయ్యారు. దీపక్ ఏమంటున్నాడు? దీపక్ కూడా కౌశల్ ఆర్మీ మీద ఫైర్ అయి ఉన్నాడు. సో వాళ్ళ వల్లే బయటకు వచ్చాం కాబట్టి ఇంకేం చేస్తాం. హూజ్ అవర్ ఫేవరెట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ 2? కౌశల్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేయర్. హాయ్ నందిని, యూ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. వై యూ అపోజ్డ్ కౌశల్? చాలా సిచ్యువేషన్స్ అలా మారాయి అంతేగాని వీఆర్ ఫ్రెండ్స్. యూ లుకింగ్ ప్రిటీ. యూ గాట్ ఎనీ మూవీ ఆఫర్స్? ఎస్, ఐ డిడ్. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, అసలు అందులో నిప్పు ఎవరు? హలో నందిని గారు, యూ లుక్ బ్యూటిఫుల్. కృష్ణ సాయి. థ్యాంక్ యూ కృష్ణ సాయి గారు. దీపిక, యూ ప్లేడ్ ఏ వెరీ గుడ్ గేమ్. బీయింగ్ యువర్ సెల్ఫ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ దీపిక, థ్యాంక్స్ అ లాట్. వన్ వర్డ్ అబౌట్ మెగాస్టార్ చిరంజీవి గారు. మార్వెల్ ఇస్ హ్యూజ్ ఫ్యాన్ చిరంజీవి గారికి. సో ఇంకేం చెప్పాలి? యాజ్ అ ఫ్యాన్ ఐ వుడ్, అంటే ఎప్పుడు మూవీస్ చూస్తూ ఉంటాను. అండ్ ఈజ్ జెమ్ ఆఫ్ అ పర్సన్. సో ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ అండ్ మోస్ట్ హేటెడ్ పర్సన్? హేట్ అంటూ ఏం లేదండి. ఆల్ 13 రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. Who's your best player? I think Geeta Garu is playing smart and nice. Who's dangerous? Babu or Deepthi anta. Iddaru kaadu. They are nobody dangerous. Maname danger ga chestunnam situations కానీ అందులో ఎవరు dangerous కాదు. అందరూ చాలా హ్యాపీగా గేమ్ లానే చూస్తున్నాము. టాస్క్ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని బిహేవ్ చేస్తాం అంతేకాని టాస్క్ తర్వాత we're all good friends. వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అన్న. ఓ ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్. లైక్ తనిష్ అప్పుడప్పుడు సారీ ఫర్ డిస్టర్బెన్స్ మై పెట్స్. మీ అందరికీ తెలుసు నాకు పెట్స్ అంటే ఎంతో ఇష్టం. సారీ ఫర్ దాట్. నూతన్ శ్యామ్లాని ఇంట్లో పంపించారు. జై కౌశల్ ఆర్మీ వల్ల వచ్చారు. అవునా అండి? ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ వాళ్ళిద్దరు వచ్చారు యాజ్ అ కంటెస్టెంట్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. మిస్సింగ్ తనిష్. ఐఎమ్ మిస్సింగ్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ తనిష్. దీప్తి సునైనా కన్నా మీరే బాగున్నారు. అది ఆల్ ఆఫ్ అస్ ఆర్ గుడ్ లుకింగ్ అని నేను అనుకుంటున్నాను. దీపక్ లక్ష్మణ్, టెల్ ఇన్సైడర్స్ అబౌట్ బిగ్ బాస్ విచ్ వీ డోంట్ నో. అందరూ హ్యాపీగా జోవియల్గా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము. అది ప్రొజెక్ట్ అవ్వడం లేదని నా ఫీలింగ్. బట్ మీరు హాట్స్టార్లో చూస్తే మాత్రం ఇట్స్ ఆల్ ప్రొజెక్టెడ్. సో యా. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇస్ మై ఫేవరెట్ హీరో. సాయి కేశవ్, మీ వాయిస్ సూపర్బ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి కేశవ్ గారు. థ్యాంక్స్ ఫర్ లైకింగ్ ఇట్. సో బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాట్ యూ ఫీల్ ద డిఫరెన్స్?
ఒకప్పుడు నందిని ఎవరికి తెలీదు, బిగ్ బాస్ వల్ల నేను చాలా మందికి దగ్గర అయ్యాను. అండ్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ మీ అందరికీ నాకు ఇంత క్లోజ్ చేసినందుకు, ఆడియన్స్కి, సపోర్టర్స్కి, ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి చాలా దగ్గర అయ్యానని అనిపిస్తోంది బిగ్ బాస్ తర్వాత. సో మీరందరూ చూపించిన లవ్వే ఐ థింక్ ఈరోజు నన్ను ఈ స్టాండ్లో నిల్చోబెట్టింది. సో రియలీ థ్యాంక్ యూ ఆడియన్స్, మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓ మై గాడ్, లైక్ సీజన్ 1 నేను చూశాను జూనియర్ ఎన్టీఆర్ గారిది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ అ హీరో కూడా చాలా మంచి డాన్సర్. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రెజెన్స్ కానీ నాకు చాలా చాలా ఇష్టం. వన్ వర్డ్ అబౌట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే కాబట్టి ఐఎమ్ రియలీ విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అంటే ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీప్తిని పంపించి హౌ ఇస్ యువర్ పప్పీస్? ఇంట్లోనే ఉన్నారు. దేర్ ఆల్ వెరీ హ్యాపీ. నన్ను రాగానే అంత గుర్తుపట్టలేదు 1.5 months తర్వాత, బట్ ఆఫ్టర్ దట్ దేవర్ ఆల్ నార్మల్. పైనుంచి కింద చూసి అసలు నందిని అనే డౌట్లో ఉన్నారు. How are you feeling for being a part of 1,000 crore movie Lafam Girgita? I'm really happy and proud and honored to be a part of Lafam Girgita. అంటే నా డైరెక్టర్ అమిత్కి, నా కెమెరామెన్ రోల్ రైడాకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో అబౌట్ అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మూవీస్ చాలా చాలా చూస్తూ ఉంటాను. ఆయన స్టైల్ కూడా అప్పుడప్పుడు కాపీ చేసి ఫాలో అవుతూ ఉంటాం డాన్స్లో, వాటిలో. ఐ మీన్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో అల్లు అర్జున్ గారు. మిమ్మల్ని బిగ్ బాస్ గురించి వన్ వర్డ్ అబౌట్ ఫన్మేట్ ఇస్ అ వెరీ లవ్లీ సైట్. మీ అందరికీ చాలా తెలుసు. లైక్ చాలా ఎంటర్టైనింగ్ కంటెంట్ అన్నీ ఇస్తూ ఉంటారు. సో I personally like Funmate. తనిష్ గారు ఎలా నచ్చాడు తల్లి? హాయ్ మోస్కర్ మూవీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మూవీస్తో ఐ థింక్ ఐ విల్ ఎంటర్టైన్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ సపోర్ట్. యశ్వంత్ రెడ్డి ఒక్కసారి హాయ్ చెప్పండి. యశ్వంత్ రెడ్డి హాయ్. PUBG ఆడతారా మీరు? పబ్జీ గేమ్ ఆడతారా? లేదండి. యు ఆర్ రియలీ బెటర్ దెన్ తేజస్వి. ఫన్మేట్ ట్రోల్డ్ యూ మోస్ట్. మళ్ళీ ఫన్మేట్ ఎందుకు? మిడ్ నైట్ తనిష్తో హగ్ అవసరమా? యా, లెట్ మీ క్లారిఫై దిస్. ఆ రోజు నైట్ మేమందరం మాట్లాడుకుంటున్నాము అండ్ మాకు లోపల టైం తెలీదు. బట్ టైమింగ్ రాంగ్ ఏమో కానీ ఇంటెన్షన్ అసలు రాంగ్ కాదండి. మేబీ ఆ టైంలో లేచి హక్ చేసుకున్నాను, అది నిజమే. బట్ ఇంటెన్షన్స్ ఎప్పుడు రాంగ్ కాదు. మేము చాలా ఇమోషనల్ అయ్యాము ఆ టైంలో. సో అందుకే అలా జరిగింది. కానీ లవ్ అఫేర్ లాంటివి మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. దయచేసి మీరు కూడా అలాంటివి ఏమి పెట్టుకోవద్దు ప్లీజ్. వీఆర్ ఎక్సైటెడ్ టు నో వాట్ విల్ యూ డూ ఆల్ ద డే ఇన్ ద హౌస్? బిగ్ బాస్ ఇంట్లో రోజంతానా? లైక్ మీకు చూపించే 1.5 hourలో మాకు మండే, ట్యూస్డే, వెనస్డే టాస్క్స్ ఉంటాయి. మీ అందరికీ చూపిస్తారు కదా. లైక్ నామినేషన్స్ తర్వాత టాస్క్ స్టార్ట్ అవుద్ది. ఇంకా ఒక్కసారి టాస్క్ స్టార్ట్ అవుతే డే అండ్ నైట్ ఆడతామన్నమాట. నైట్ పడుకోవడానికి వీల్లేదు. సో 3 days కంటిన్యూ, 3 days 3 nights టాస్క్ ఆడాక థర్స్డే, ఫ్రైడే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. అప్పుడు మేము మా పర్సనల్ విషయాలు కానీ, కొంచెం పూల్లో దిగడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాము. అండ్ సాటర్డే, సండే మళ్ళీ నానిగారు మాతో వస్తారు. సో సాటర్డే, సండే ఎపిసోడ్స్ అది. సండే నైట్ మాత్రం చాలా బాధగా ఉంటుంది బికాజ్ ఎలిమినేషన్ టైం అది. సో దట్స్ వన్ నైట్ ఐ హేట్ ద మోస్ట్, ఎలిమినేషన్ టైం. ఎవరెల్లా బాధే కాబట్టి సండే కొంచెం ఇమోషన్ అయిపోద్ది. బట్ అగైన్ మండే బ్యాక్ టు నార్మల్ అందరం. యశ్వంత్ రెడ్డి, కమల్ హాసన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఓ మై గాడ్, యాక్చువల్లీ ఆ టైంలో ఒకవేళ నేను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాను కదా, ఎలిమినేట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారు వచ్చుంటే మాత్రం చాలా చాలా బాధపడేదాన్ని ఆబ్వియస్లీ. ఓకే, ఐమ్ సారీ. అలాంటి లెజెండ్స్ బయట కలవడం చాలా కష్టం. సో ఆయనే మా ఇంటికి వచ్చారు లైక్ బిగ్ బాస్ హౌస్కి. సో బ్లెస్డ్ అన్న ఫీలింగ్ నాకు ఆ రోజు కలిగింది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ గారు టూ.
మీకు ఏ టాస్క్ బాగా నచ్చింది కార్తీక్ శర్మ? కార్తిక్ నాకు చరుకు రసం టాస్క్ చాలా చాలా నచ్చింది. షుగర్ కేన్ టాస్క్ నేను ఇంటి లోపలికి వెళ్ళాక అది నా సెకండ్ టాస్క్. సో బాగా ఎంజాయ్ చేసిన టాస్క్ కూడా అదే. సో ఐ లవ్ ద షుగర్ కేన్ ఫ్యాక్టరీ టాస్క్. రియలీ మిస్సింగ్ యూ ఇన్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. హూ ఇస్ దట్ వన్ హౌస్ మెంబర్ యు ఆర్ మిస్సింగ్? కల్పన. కల్పన, ఐఎమ్ మిస్సింగ్ గీత గారు ద మోస్ట్ బికాజ్ ఆవిడ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఫీలింగ్ ఇచ్చారు గీత గారు. సో ఐఎమ్ మిస్సింగ్ అ లాట్ గీత గారిని. ఫర్నిచర్ నుండి బయటికి ఎలా వచ్చావు? టాస్క్లు బాగా ఆడి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మీ అందరి లవ్ని నా వైపు తీసుకుంటూ ఐ థింక్ ఫర్నిచర్ నుంచి అలా బయటికి వచ్చాను. సుష్మిత, అబౌట్ నాని హోస్టింగ్. ఓ మై గాడ్, నాని గారి గురించి చెప్పాలంటే మా లేడీస్ అందరిలో కాంపిటీషన్ ఉండేది. ఎవ్రీ సాటర్డే సండే ఎవరు అందంగా రెడీ అవుతారు, నాని గారు ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తారని ఎదురు చూసేవారం. అండ్ నాని గారు మీ అందరి విషయాలు మాతో చెప్పేవారు, లైక్ ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు. సో హీ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద కంటెస్టెంట్స్. సో ఐ మీన్ హిస్ హోస్టింగ్ ఇస్ సూపర్ అండి. అంటే వీఆర్ టూ స్మాల్ టు జడ్జ్ హిస్ హోస్టింగ్. హీస్ ద బెస్ట్. ఫర్నిచర్ ఆల్ ద బెస్ట్ నందిని గారు ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ కౌశల్ ఆర్మీ. ఓ కౌశల్ ఆర్మీ గారు, ఐ మీన్ మీరందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అట్లీస్ట్ నా లవ్ వల్ల నేను చేసే వాటెవర్ మీ అందరికీ అది రియలైజ్ అయ్యి యూ గైజ్ ఆర్ విషింగ్ మీ ఆల్ ది బెస్ట్ అంటే దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అండి. థ్యాంక్ యూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. జై కౌశల్ ఫ్రమ్ కౌశల్ ఆర్మీయా? జై కౌశల్ ఆర్మీ. జై కౌశల్ ఆర్మీ. కౌశల్ గురించి మాట్లాడడానికి భయం అస్సలు లేదండి. కౌశల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ మీ అందరికీ తెలుసు, ఒకసారి ఎలిమినేషన్ దాకా వెళ్ళి కౌశల్ వల్ల సేవ్ అయ్యాను. సో లైఫ్ లాంగ్ నాకు ఆ కృతజ్ఞత నేను కౌశల్ ఉండాలి. బికాజ్ మరో ఆపర్చునిటీ నాకు బిగ్ బాస్లోని కౌశల్ వల్ల వచ్చింది. సో ఐ వుడ్ డెఫినెట్లీ రెస్పెక్ట్. అది గేమ్ అవ్వనివ్వండి, గేమ్ బయట అవ్వనివ్వండి, కౌశల్ విల్ ఆల్వేస్ బీ ఏ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో ఐ డోంట్ నో, మీరందరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, బట్ నేను కౌశల్ నిజంగానే మంచి ఫ్రెండ్స్. అండ్ తన సపోర్ట్ వల్లే ఐ థింక్ ఇన్ని రోజులు నేను ఉన్నాను ఇంట్లో. సో చిన్న గొడవలు అనేవి కామన్ అండి ఫ్రెండ్స్ మధ్య. మీరందరే దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు, అది నాకు అస్సలు నచ్చలేదు. ఇట్ హర్ట్ మీ. రీతు, దీపక్ని ఒకసారి చూపిస్తారా? ఐ విష్ దీపక్ కూడా ఇక్కడే ఉన్నారు, బట్ తను కెమెరా ముందుకు రారని చెప్పారు. బట్ థ్యాంక్స్, మా ఫ్రెండ్ని కూడా గుర్తు పెట్టుకున్నారు మీరందరూ. థ్యాంక్ యూ. వన్ వర్డ్ అబౌట్ కౌశల్ ఆర్మీ. జై కౌశల్ ఆర్మీ. మీ పప్పీస్ని చూపిస్తారా ఒకసారి? పడుకొని ఉన్నారు. మేబీ వీడియో ఎండ్ అయ్యేలోపు నేను ఒకసారి చూపిస్తాను. ఐఎమ్ వెరీ సాడ్ ఫర్ ఎలిమినేషన్. సో am I. Who is lovable in the house? The most lovable person is బాబు గారు. మరి కౌశల్ గురించి ఎందుకు బ్యాడ్గా నేను అసలు కౌశల్ గురించి మాట్లాడలేదండి. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సిచ్యువేషనల్ టాక్ ఏమో దీప్తిగా చెప్పాను, కానీ ఎప్పుడూ నేను కౌశల్ని బ్యాడ్ చేసి ఎక్కడా మాట్లాడలేదు. సో దయచేసి మిస్అండర్స్టాండ్ మాత్రం చేయొద్దు. మీరు మళ్ళీ వీడియోస్ చూడండి. దే వాజ్ నథింగ్ లైక్ దాట్. తనిష్తో హగ్గు చూడడం దాని గురించి చెప్పాను కదా. మేమిద్దరం గత 2-3 hours నుంచి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఏదో మాటలో ఎమోషనల్ అయ్యాము. అండ్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్. లైక్ ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ నార్మల్ హగ్ అంతేగాని ఆనెస్ట్లీ ఇంటెన్షన్ మాత్రం రాంగ్ అసలు కాదండి. హీఈస్ అ గుడ్ ఫ్రెండ్. అఖిల్ నాని, లవ్ యూ నందిని. థ్యాంక్ యూ అఖిల్ నాని, లవ్ యూ టూ. అంత మంచి ఫ్రెండ్ని బ్యాక్ స్టాబింగ్ చేసి తనిష్ పార్టీలో ఎందుకు చేరావు? గ్రూప్ ఫామ్. ఆనెస్ట్లీ నాకు అర్థం కాదండి. గ్రూప్ ఫామ్ అంటున్నారు. లోపల అలాంటి గ్రూప్స్ లాంటివి ఏం లేవండి. టాస్క్ ఇచ్చినప్పుడు కౌశల్ ఎప్పుడు మా టీం, మీకు గుర్తుందో, నేను కౌశల్ దీప్తి కలిసి లగ్జరీ బడ్జెట్లో ఉన్నాము. నేను కౌశల్ ఎల్లో టాస్క్లో ఉన్నాము. నేను కౌశల్ మంచి చెడు టాస్క్లో మంచి టీంలో ఉన్నాము. ఎప్పుడు కౌశల్ నేను ఒక టీంలోనే ఆడాం, కానీ కౌశల్ నాకు. సో కౌశల్ గురించి నేను ఎక్కడ బ్యాక్ స్టాబింగ్ చేయలేదు. కౌశల్ గురించి వచ్చిన ప్రాబ్లమ్ని ఇంకో ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది తప్ప కౌశల్ని నేను ఎక్కడ బ్యాక్ స్టాబ్ చేస్తాను నాకు అసలు అర్థం కాదు. కౌశల్కి నాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇంట్లో. మీరందరే అపార్థం చేసుకున్నారు. కౌశల్ ఆర్మీ దెబ్బ ఎలా ఉంది?
Who is sportive in the house? Sportive is Tanish. Supportive. Supportive Kaushal, no doubt, any day. హ్యావ్ యూ మెట్ తేజు నౌ? లేదండి, ఇంకా కలవలేదు తేజుని. కౌశల్ని ఎదవాని తిట్టావు. కౌశల్ కూడా నాకు చాలా చాలా మాటలు చెప్పేవారు. అండ్ పో ఎదవా, ఇప్పుడు గణేష్ని కూడా ఎదవా అంటాము. దట్స్ నథింగ్ అండి. ఐ మీన్ అంత పర్సనల్ మీరు తీసుకున్నారు, కానీ లోపల నేను కౌశల్ బాగానే ఉన్నాను. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇస్తారు మీకు. వాట్ ఇఫ్ యూ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ టు గో ఇన్సైడ్ ద హౌస్ లైక్ శ్యామల అండ్ నూతన్ నాయుడు, విల్ యూ గో? డెఫినెట్లీ అండి, బికాజ్ నాకంటూ సెకండ్ ఛాన్స్ వస్తే ఇంట్లో ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే నేను బయటికి వచ్చి నా క్యారెక్టర్ ఎలా ప్రొజెక్ట్ అయిందో నేను చూసాను. అది తనిష్ విషయంలో అవనివ్వండి, కౌశల్ విషయంలో అవనివ్వండి, ఒక నెగిటివిటీ అనేది నాకు అనిపించింది. అంటే బయట కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు. అట్లీస్ట్ నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్గా మార్చుకోవడానికి ఐ డెఫినెట్లీ గో టు బిగ్ బాస్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్. హౌస్కి బ్యూటీ పోయింది. తనిష్ని బాగా సేవ్ చేస్తున్నావు. నేనేం సేవ్ చేయట్లేదండి తనిష్ని. తనిష్ నాకు ఎలాంటి ఫ్రెండ్, కౌశల్ కూడా అదే ఫ్రెండ్. సో డిఫరెన్షియేషన్ మాత్రం నాకు అలాంటిది ఏం లేదు. దీప్తి, హౌ మెనీ వీక్స్ యూ ప్లాన్ టు స్టే ఇన్సైడ్ ద హౌస్? ప్లానింగ్ అయి ఉంటే ఫినాలే, ఒకవేళ ప్లాన్ చేసుకొని వెళ్ళుంటే డెఫినెట్లీ ఫినాలే దాకా ప్లాన్ చేసుకునే దానికి మా చేతిలో ఏం ఉండదు. ఇట్స్ ఆల్ ఆన్ ద ఆడియన్స్ అండి. మీ సపోర్ట్ ఉంటే నో డౌట్ ఫినాలే దాకా వెళ్ళుండేదాన్ని. బట్ యా, ఎనీవేస్ 56 days కూడా మీ సపోర్ట్ వల్లే ఉన్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. మీకు నిజంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట నుంచి తెలిసేది కాదా? అస్సలు కాదండి. అసలు ఇన్ఫర్మేషన్ అనేది లోపలికి వచ్చేది కాదు. సాటర్డే సండే మాత్రం కొంచెం తెలిసేది. అది కూడా నాని గారు ట్విస్ట్ చేసి మాకు చెప్పేవారు అనమాట. లైక్ ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు తప్ప మాకంటూ అలాంటి ఇన్ఫర్మేషన్ లోపల వచ్చేదే కాదు. ఎలా వస్తుంది? ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ లేదు, వాచ్ లేదు, ఫోన్ లేదు, ఎలాంటి సోషల్ లైఫ్తో కనెక్షనే ఉండదు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఏం రాదు. మీరు హౌస్లోకి వెళ్ళాక ఇంకేం కావాలి సాంగ్ రిలీజ్ అయింది. ఇంకేం కావాలి సాంగ్ మాకు ఫ్రైడే రోజు అలా ప్లే చేశారు. ఆ సాంగ్ గత 5-6 times మాకు ప్లే చేస్తారు. సో విని మేము హమ్ చేయడం మొదలు పెట్టాం. ప్రతి సాంగ్, చాలా సాంగ్స్ ప్లే చేస్తాం. మీ అందరికీ 1 time చూపిస్తారు, కానీ మాకైతే లోపల ఒక 5-6 times సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మాకు మార్నింగ్ 8 o'clock to 9 o'clock సాంగ్స్ ప్లే చేస్తారు. దాని తర్వాత దినమంతా సాంగ్స్ ఉండవు, ఏముండవు. సో అలా తెలిసింది ఆ సాంగ్ గురించి. సుష్మిత, మిస్సింగ్ యూ నందిని అక్క. ఐ మిస్ యూ టు సుష్మిత గారు. కీర్తన, మీ పప్పీస్ ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి కీర్తన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. నందిని, ఆర్ యూ ఏ మ్యూజిక్ లవర్ ఆర్ డాన్స్ లవర్? డిపెండ్స్ ఆన్ ద మూడ్ అండి. మ్యూజిక్ అంటే డాన్స్ నెంబర్ వేస్తే, లైక్ లాస్ట్ టైం వర్షం పడుతున్నప్పుడు డీజే టాస్క్లో అలేగ్రా సాంగ్ వేశారు. లైక్ డాన్స్ చేశాను. సరైనోడు నుంచి సాంగ్స్ వేశారు. అప్పుడు ఇంకేం కావాలి ఇలాంటి పాటలు అయితే హమ్ చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ మై మూడ్. జై నూతన్ నాయుడు. జై నూతన్ నాయుడు. ప్లీజ్ సే అబౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ టూ స్మాల్ టు టాక్ అబౌట్ పవర్ స్టార్ గారు, బట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. ఛాన్స్ ఇస్తే 1 minute అలా కలవడానికి ఛాన్స్ ఇస్తే ఎంత దూరంలో ఉన్నా ఐ వుడ్ పర్సనలీ రన్ టు హిమ్, టేక్ అ సెల్ఫీ విత్ స్టార్. ఐ మీన్ చాలా ఇష్టం నాకు. మహేష్ బాబు గారి మహర్షి టీజర్ ఎలా ఉంది? మహర్షి టీజర్ చూశాను, చాలా చాలా బాగుంది. దీప్తి గారు చెప్పేవారు అమృతం అని, అమృతంలా ఉంది. హాయ్ మధు. ఇమ్రాన్ కోహ్లీ. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అవ్వచ్చు. విన్నర్ చికెన్ డిన్నరా ఏంటి భయ్య? పబ్జీ గేమ్లో. అవునా? కౌశల్ అన్న నామినేట్ అయితే మీకు అంత ఆనందం ఎందుకు? లెట్ మీ క్లారిఫై. నేను ఎప్పటి నుంచో ఎవరైనా ఈ డౌట్ అడుగుతారని ఎదురు చూశాను అని మీరు అడిగారు. కౌశల్ ఆ రోజు నేను అందరం ఆ సీన్ జరుగుతుందా నంబర్ 3 దగ్గర వెళ్ళి దీప్తి గారు వెళ్ళి కౌశల్ గారి దగ్గర నిల్చున్నప్పుడు మాకు తెలుసు
దీప్తి గారు వెళ్తూ వెళ్తూ పాపం కౌశల్ని కూడా తీసుకొని వెళ్తుందని మా అందరికి ఐడియా ఉండింది. దానివల్లే నవ్వుకున్నాం. కానీ కౌశల్ నామినేట్ అయినందుకు నేను ఎప్పుడు నవ్వలేదండి. ఎందుకంటే నామినేషన్లో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఎలాంటిదో నాకు తెలుసు. ఇంకా వీక్ 1 నుంచి కౌశల్ నామినేట్ అవుతూనే వస్తున్నారు. ఆ ప్రెషర్ ఏంటో మాకు బాగా తెలుసు. దాని తర్వాత కౌశల్ ముందే నేను జోక్ వేశాను కదా, ఏంటి దీప్తి గారు మీరు వెళ్తూ వెళ్తూ కౌశల్ని కూడా ముంచేశారు ఏంటి అని కౌశల్ ముందే జోక్ వేసా. కౌశల్ కూడా ఆ టైంలో నవ్వుతే అమిత్ చెప్పాడు, భయ్య ఏదేమైనా మీరు నవ్వడం చూసి మాకు చాలా ఆనందంగా ఉందని. అక్కడ కౌశల్ నా పక్కనే ఉన్నాడండి. కౌశల్కి లేని ప్రాబ్లమ్స్ మీరందరూ బయట క్రియేట్ చేసినందుకు అది బాధగా అనిపించింది. ఆనెస్ట్గా అసలు కౌశల్ స్ట్రాంగ్, కౌశల్ చాలా సపోర్టివ్, కౌశల్ ఎలాంటి పర్సనో మా అందరికీ తెలుసు. సో జోక్స్ని కూడా మీరు దాన్ని డిఫరెంట్గా తీసుకున్నారు, అది నాకు నచ్చలేదు. జై ప్రభాస్, ఎస్ జై ప్రభాస్. కావ్య, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ టాస్క్? షుగర్ కేన్ ఫ్యాక్టరీ టాస్క్ ఒకటి నచ్చింది. ఇంకోటి బ్లాక్ బస్టర్ ఎప్పుడైతే సినిమా చేసామో లఫాంగ్ గిరిగిట్ట, ఈ 2 టాస్క్ నాకు చాలా ఇష్టం. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా బిగ్ బాస్ హౌస్? స్పీచ్లెస్, ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ ఫ్యూ వర్డ్స్ అండి. లైక్ అమేజింగ్ జర్నీ. నాకు రోలర్ కోస్టర్ రైడ్, ఇమోషన్స్, మెంటలీ, ఫిజికలీ నన్ను స్ట్రాంగ్ చేస్తూనే వచ్చింది బిగ్ బాస్ హౌస్. అండ్ దానికన్నా ఎక్కువ ఆడియన్స్తో కనెక్ట్ చేసింది నాకు. అది నాకు చాలా చాలా నచ్చింది బిగ్ బాస్ హౌస్లో. అండ్ మై జర్నీ ఐ థింక్ హెస్ బీన్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి దాని గురించి. కీర్తన్ రెడ్డి, యూ మిస్ యూ నందిని గారు ఇన్ బిగ్ బాస్ హౌస్. ఐఎమ్ మిస్సింగ్ మై సెల్ఫ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. దీపక్ ఆర్మీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దీపక్ ఆర్మీ ఎక్కడుందా ఇప్పుడు? 1 word అబౌట్ ఎన్టీఆర్ గారు. లెజెండ్ అగైన్ అండి. ఎన్టీఆర్ గారు డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ మార్వెలస్ హీఈస్. రామ్ చరణ్ తేజ్ గారి రీసెంట్ మూవీ నేను రంగస్థలం చూశాను బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్. అద్భుతం అండి. ద వే హీ ఈజ్, హిస్ పర్సనాలిటీ, ఆయన లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ రామ్ చరణ్ గారు. సో ఐ రియలీ లైక్ దెమ్. హూమ్ డిడ్ యూ ఓట్ ఇన్ దిస్ వీక్ నామినేషన్? నేను అందరికీ ఓట్ చేశాను, ఎవ్రీబడి. జై బాలయ్య, జై బాలయ్య. హాయ్ నందు, మిస్ యూ ఇన్ బిగ్ బాస్ టూ. మీ టూ, ఐ మిస్సింగ్ మై సెల్ఫ్. బిగ్ బాస్ హౌస్లో ఎవరిని మిస్ అవుతున్నారు? అందరినీ మిస్ అవుతున్నాను. 1 person అంటూ ఏం లేదు. బికాజ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2-3 days అవుతుంది. సో ఐఎమ్ రియలీ మిస్సింగ్. అంటే ఇంకా బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్ అనేది నాలో ఉంది. పొద్దున్న లేచి మైక్ వెతుక్కుంటూ ఉంటున్నాను, లైక్ మైక్ వేసుకోవాలి. స్పెషలీ బిగ్ బాస్ వాయిస్ని చాలా మిస్ అవుతున్నాను. లైక్ బిగ్ బాస్ కోరిక మేరకు అన్నప్పుడు అదంతా చాలా మిస్ అవుతున్నాను. కౌశల్ అన్నని సపోర్ట్ చేయండి మేడం. ఐ ఆమ్ సపోర్టింగ్ కౌశల్. ఎవ్రీబడి ఐల్ సపోర్ట్. హూమ్ వుడ్ యూ వాంట్? నిహాల్. అందరినీ లైక్ అందరికీ ఓట్ చేశాను. 1 word అబౌట్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ చాలా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ ఆయన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. వరుణ్ వెంకట్, హాయ్ నందిని గారు. హాయ్ వరుణ్ గారు. హ్యావ్ యూ యూస్డ్ జిమ్ ఏరియా? అవును రామ్ గారు, హ్యావ్ యూస్డ్ జిమ్ ఏరియా ఇన్ బిగ్ బాస్. ప్రశాంత్, మీ జిమ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఉండాలి. ఉండకపోతే ఎలా చెప్పండి? శ్వేత, బయటికి వచ్చిన తర్వాత ఏదైనా మూవీస్ చూసారా? గూఢాచారి సినిమా చూడడం జరిగింది. ఎందుకంటే నా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా అందులో యాక్ట్ చేశారు. సో వాళ్ళ కోసం సినిమా చూసాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ సినిమా. స్పెషలీ క్లైమాక్స్కి ముందు జరిగే సీన్ మాత్రం చాలా అద్భుతం అండి. అంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ఇండస్ట్రీలో, అండ్ అలాంటి సినిమా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ సిల్లీ ఫెలోస్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సిల్లీ ఫెలోస్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది సినిమా. దాని ప్రమోషన్స్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. ఆడియో ఫంక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా నేను అప్డేట్ చేసి ఉంచుతాను సిల్లీ ఫెలోస్ గురించి. అండ్ మీరు అందరు కూడా ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ మూవీ. పప్పీస్ చాలా చాలా బాగున్నాయి. అమ్మ చెప్పేవారు లైక్ దేవర్ ఆల్ మిస్సింగ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో ఐఎమ్ బ్యాక్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? వినోద్ గారు నాకు నిజంగా తెలియదండి. ఎందుకంటే లోపల జరిగే సిచ్యువేషన్స్ మాకు తెలుసు. బయట ఆడియన్స్ ఏం చూసి ఓట్ చేస్తున్నారో నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో చెప్పలేమండి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇట్స్ బిగ్ బాస్. జై కౌశల్ ఆర్మీ, జై నందిని నేవియా. థ్యాంక్ యూ అండి. ఇంత తొందరగా బయటికి వస్తా అనుకున్నారా?
అస్సలు లేదండి, నేనైతే అనుకోలేదు ఇంత తొందరగా నేను బయటికి వస్తానని. ఎందుకంటే నా జర్నీ చూస్తే లాస్ట్ 2-3 వీక్స్ నుంచే నేను కొంచెం బయటికి వచ్చి బయట మాట్లాడుతూ అప్రిసియేషన్ గెలుచుకున్నాను. అప్పుడే జర్నీ అయిపోయిందా అని కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, నో డౌట్. రోల్ రైడర్ యాప్ ఎలా ఉంది కౌశిక్? బాగుంది, బాగా చేస్తూ ఉంటాడు రోల్ రైడర్. లైక్ మా అందరినీ ఎంటర్టైనింగ్ పాయింట్ అనేది రోల్ రైడర్ లోపల, సో చాలా బాగుంది. అమిత్ నిజంగా మంచోడా? బిగ్ బాస్ చూసేవారు మీరందరూ. అమిత్ యా ఆఫ్ కోర్స్ మంచోడు, అంటే ఇంకా కొంచెం ఓపెన్ అవుతే బాగుంటుందని నా ఫీలింగ్. కౌశల్ అన్న సూపర్, నిజంగానే సూపర్. హాయ్ నందిని, హాయ్ శ్యామ్. యూ వేర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూ డోంట్ టాక్ విత్ కౌశల్ ఆన్ స్టేజ్ బికాజ్ ఐ హేట్ యూ. నాకు అసలు ఇచ్చిందే ఆప్షన్ ముగ్గురు ఇద్దరు, అందులో అందుకనే బయటికి వచ్చే ముందు నేను యాక్చువల్గా కౌశల్తో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడేసి బయటికి వచ్చానండి. అంటే మా ఇద్దరి మధ్యలో ఏదైతే చిన్న చిన్న గొడవలు ఉన్నాయో అవన్నీ నేను సార్ట్అవుట్ చేసుకొని బయటికి వచ్చాను. అది మీకు చూపించలేదు. మీరు లఫ్ఫంగి గిరిగిట్టాలో చాలా బాగా యాక్ట్ చేశారండి. అవునా అండి, థ్యాంక్ యూ అండి. పప్పర పర పప్పర, ఓ మీ అందరికి కూడా సాంగ్ ఎక్కేసింది అనమాట. పప్పర పర పప్పర. లఫ్ఫంగి గిరిగిట్టాలో ఒక డైలాగ్ చెప్తారా? ఓకే, ఒక డైలాగ్ ఉంది, నేను తనిష్తో చెప్తున్నాను ఆ సినిమాలో. నాకు డబ్బు అంటే పిచ్చే, దిస్ ఇస్ ద డైలాగ్. యు ఆర్ బ్యూటీ బట్ వితౌట్ బ్రెయిన్. జై తారక్ బాబు. బయటకు వచ్చేసారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ సాడ్, బ్యాడ్, ఎవ్రీథింగ్ బ్యాడ్. ఎందుకంటే నేను ఇంకా బిగ్ బాస్లో ఉండాలనుకున్నాను, బట్ బయటకు వచ్చేసాను. సో నో రిగ్రెట్స్, జర్నీ చాలా చాలా బాగుండింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఫినాలేకి మళ్ళీ వెళ్ళాలి. సో దాని ప్రిపరేషన్లో ఉన్నాను. జై కౌశల్ ఆర్మీ. మీ వెనకాల ఎవరు ఫన్ మేడ్ అడ్మినా? కమల్ హాసన్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అబ్బా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే బిగ్ బాస్లో అలాంటి మూమెంట్ మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అలాంటి లెజెండ్ మా బిగ్ బాస్ ఇంటికి రావడం చాలా చాలా బ్లెస్సింగ్ అండి మా అందరికీ. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము ఆయన్ని ముట్టుకోవడంలోనే సరిపోయింది. లైక్ నిజంగా వచ్చారా కమల్ హాసన్ గారు, లేదంటే ఎవరైనా ప్లాస్టిక్ అది వేసుకొని వచ్చారా అనుకున్నాము. బట్ ఇట్ వాజ్ అ వెరీ లక్కీ మూమెంట్ యాజ్ అ ఫ్యాన్. మిస్ యూ ఇన్ బిగ్ బాస్ హౌస్. హాయ్ నందిని గారు, యాక్టింగ్ సూపర్ అంట. బిగ్ బాస్ వాయిస్ తో ఏదైనా చెప్తారా? వాయిస్ మాడ్యులేషన్ రాకపోవచ్చు, కానీ ఒకసారి గీతను తిట్టాడు బిగ్ బాస్. గీత ఏమో నామినేషన్లో ఉన్నప్పుడు అందరు గుడ్లు కొడుతున్నారు కదా, సో అప్పుడు టిష్యూ పేపర్స్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది గీత. అది టీవీలో వేసారా వేయలేదో నాకు తెలీదు. బిగ్ బాస్ ఎలా అన్నారంటే నేను చెప్తా. బిగ్ బాస్ కోరిక మేరకు గీత బయట క్వశ్చన్ నిల్చోండి అన్నాడు బిగ్ బాస్. సో అది నవ్వుకున్నాం ఆ తర్వాత, అంటే బిగ్ బాస్కి కూడా కోపం వస్తుంది అని. బయట కౌశల్ ఆర్మీని చూసి భయం ఎందుకండి? కౌశల్ ఆర్మీ అనేది మీరందరూ ఫామ్ చేసి మీరు ఫ్యాన్సా నిజంగానే టార్గెట్ చేస్తున్నారా అనేది తెలీదు. సో హౌ విల్ ఐ కమెంట్ ఆన్ ఇట్? నెక్స్ట్ ఏంటి? స్క్రిప్ట్స్ వచ్చాయి, ఆఫర్స్ వస్తున్నాయి, సినిమా ఆఫర్స్. బట్ మీ అందరినీ డిసప్పాయింట్ ఇంకో సినిమాతో చేయాలని అనుకోవట్లేదు. సో ఐ టేక్ లిటిల్ టైం, ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను. ఎందుకంటే రైట్ నో ఆ బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాను. సో ఇట్ విల్ టేక్ టైం. వాట్ వెంట్ రాంగ్ ఇన్ యువర్ ఎలిమినేషన్ మనోజ్? తెలీదు మనోజ్, ఐమ్ స్టిల్ ట్రైన్ టు సార్ట్ అవుట్. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో కౌశల్ ఆర్మీయే కారణం అని అనిపించింది. సో ఇంకా సార్ట్ అవుట్ చేసుకోవాలి కూర్చొని. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్తారా? ఓ డెఫినెట్లీ, ఐ వుడ్ లవ్ టు గో బ్యాక్ అండి. బిగ్ బాస్ హౌస్ ఒక ఫ్యామిలీ లాంటిది ఇప్పుడు నాకు. అండ్ బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ లైక్ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. నా మీద ఉన్న నెగిటివ్స్ని, నా మీద ఉన్న ఏదైతే ఇంప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఖచ్చితంగా వెళ్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కారణం కూడా ఆడియన్సే అవుతారు. సో ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. సో ఫైనల్ వర్డ్స్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ వర్డ్స్ టు ద ఆడియన్స్ అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అంటే 56 days ఆఫ్ మై జర్నీ మీ వల్ల బ్యూటిఫుల్గా మారింది. ఎప్పుడు ఓట్ చేస్తూ వచ్చారు. ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ యూ. బిగ్ బాస్ షో వల్ల మీ అందరికీ నేను క్లోజ్ అవ్వడం నాకు అదృష్టం. బికాజ్ ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు నాకు పాజిటివ్గా, నాకు మెసేజెస్ వస్తున్నాయి.
ఈవెన్ నౌ యూ ఆల్ ఆర్ టాకింగ్ టు మీ. సో ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూర్ సపోర్ట్ అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ ఆల్. బాబు గోగినేని వెయిటింగ్ టు జాయిన్ విత్ యూ. ఆయన బయటకు వస్తే ఏముంది, కలిసి భోజనం చేస్తాం, ఇంకేం చేస్తాం. ఓకే, ఫైనల్ వర్డ్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు అండ్ బిగ్ బాస్ షోని సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫన్ మీట్ ఫాలోవర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ, నన్ను ఫాలో అయ్యి ఇంత సపోర్ట్ చేశారు. సో ఆల్రైట్, టైమ్ ఫర్ మీ టు లీవ్. థ్యాంక్ యూ ఆల్. Thanks for everything again. Bye.